హలో హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ వచ్చేసి మా ఇంట్లో పూరీ విత్ కర్రీ. ఈ పూరీ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ముందు పూరీ కోసం గోధుమ పిండిని 2 గ్లాసుల గోధుమ పిండిని తీసుకుని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీలాగా మెత్తగా కలుపుకోకూడదు. కొంచెం గట్టిగా ఉప్పు వేసేసి ఉప్పు సరిపడా నీళ్లు పోసుకుని గట్టిగా కలుపుకుంటే పూరీ నూనె పీల్చడం అనేది కొంచెం వరకు తగ్గుతుంది. పూరీ పిండి కోసం పూరీని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ లోపల ఇక్కడ ఒక దొంగ పిల్ల వచ్చింది. మా దొంగ పిల్ల చిన్నది. ఆ పూరీ పిండి కలపగానే 2 పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళిద్దరికీ మరి అదేంటో ఆ ఇష్టం ఏంటో పచ్చిపిండిని తింటూ ఉంటారు. ఇలా పిండిని ఉప్పు నీళ్ళతో కలుపుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక పక్కన ఒక 5 or 6 minutes అలా ఉంచేసుకోవాలి. కూర కోసం 2 బంగాళాదుంపలని ఉడకబెట్టుకోవాలి. కొంచెం నీరు ఉప్పు వేసుకుని బంగాళాదుంపలు ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల పూరీ కూర కోసం ఒక 6 చిన్న సైజు ఉల్లిపాయలని కానీ, పెద్దవైతే ఒక 3 ఉల్లిపాయలని కానీ తీసుకొని శుభ్రంగా పెచ్చు తీసేసి వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉంచుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్తే పూరీ కూర కోసం ఒక బాండీని తీసుకుని బాండీలోకి సరిపడా నూనెను వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగాక దానిలోకి ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకుని అల్లం కంపల్సరీ వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చినే ఇందులో ఉన్న ఘాటుదనం. మనం విడిగా కారం ఏమి యాడ్ చేయం కదా పూరీ కూరలో. అల్లం పచ్చిమిర్చిని పోపు వేగగానే కరివేపాకుతో పాటుగా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయాక మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం పచ్చిమిర్చి వేగాక. అవి వేగాక ఉల్లిపాయని ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దానిలో యాడ్ చేసేసుకోవడమే. ఉల్లిపాయని హాఫ్ మూన్స్ లాగా కట్ చేసుకోవాలి. పూరీ కూరలోకి ఉల్లిపాయలని వేసేసి కొద్దిగా ఉప్పు వేసి మగ్గనిచ్చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా ఉల్లిపాయలు పోపు మగ్గుతూ ఉండగా దాన్ని మూత పెట్టేసి ఉంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మగ్గుతూ ఉంటుంది శుభ్రంగా. దాన్ని మళ్ళీ మూత తీసి చూసుకుంటూ ఉండాలి. ఈ లోపల బంగాళదుంపలు ఉడుకుతున్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి. బంగాళదుంపలు ఉడికాక వాటిని కొంచెం చల్లారనివ్వాలి. ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి వాటి పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేత్తో అయినా స్మాష్ చేసేసుకోవచ్చు, లేదా స్మాషర్ ఉంటుంది కదా, స్మాషర్తో చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేసుకొని పక్కన ఉంచుకుందాం బంగాళదుంపని. ఈ ఉల్లిపాయ ఇలాగ చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగాలి, హాఫ్ మూన్స్ లాగా అంతా మొత్తం. ఇలా వేగాక దీనిలోకి ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ని దీనిలోకి ఉల్లిపాయ వేగిపోయాక దానిలోకి గ్లాస్ వాటర్ని కలుపుకోవాలి. గ్లాస్ వాటర్ పోసేసి మళ్ళీ ఉల్లిపాయని వాటర్లో మగ్గనివ్వాలి కొంతసేపు. ఉల్లిపాయ అలా మగ్గిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ పోసేసి ఉల్లిపాయని చక్కగా మెత్తగా అయ్యేలాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్నాక మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఆ బంగాళదుంప పేస్ట్ని దీనిలో వేసేసేయడమే. దీనిలో వేసి అది కొంచెం సేపు మళ్ళీ ఉప్పు సరిపడా చూసుకుని మగ్గనిచ్చి ఆ కూరని కూడా దానిలోకి శనగపిండిని ముద్దలు లేకుండా చేసుకుని కొద్దిగా గిన్నెలోకి తీసుకొని ముద్దలు లేకుండా ఉండలు కట్టకుండా చూసుకొని దానిలోకి యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకుంటే కూరదనానికి చిక్కదనం వస్తుంది కూరకి. నేను శనగపిండి బదులు గోధుమ పిండినే ఉండలు లేకుండా ముందుగా తయారు చేసి ఉంచుకుని దాన్నే యాడ్ చేసుకున్నాను. దీనివల్ల చిక్కదనం అనేది వస్తుంది కూరకి. గ్రేవీ బాగుంటుంది, గ్రేవీ కూరలాగా. పూరీ కూరే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. 2-3 సార్లుగా కలుపుకుంటూ ఉండాలి. నీళ్లు పోసి మగ్గాక ఒకసారి, ఆలు వేసాక ఒకసారి, మళ్ళీ ఆ గోధుమ పిండిని మిక్స్ చేస్తాం కదా నీళ్ళల్లో కలిపి, అలా చూసుకుంటూ ఉండాలి దాన్ని. ఈ పూరీ కూర అవుతూ ఉండగా ఈ లోపల పూరీలు చేసుకుందాం. పూరీలు చేసుకొని ముందుగా బాండీని తీసుకొని దానిలోకి నూనెని పోసేసి నూనె బాగా మరగనివ్వాలి. నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగాక పూరీలు దానిలో వేసుకొని మనం పూరీలు రెడీ చేసుకోవడమే. ఇలా కూర మగ్గుతూ ఉంటుంది. మనం ముందుగా తీసి ఉంచుకున్న ఆ గోధుమ పిండిని నీళ్ళలో ఉండలు లేకుండా కలుపుకొని దీనిలో మిక్స్ చేసేసుకోవడమే. చిక్కదనం అనేది యాడ్ అవుతుంది మన కూరకి, టేస్ట్ కూడా బాగుంటుంది. పూరీ పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల పూరీలు నూనె పీల్చకుండా చక్కగా పొంగుతాయి. వారంలో ఒకసారైనా పూరీలు వేస్తూ ఉంటాను.
పూరీలు పిల్లలకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇదైతే. నాకు అంత నచ్చదు కానీ పిల్లలకి పిల్లల కోసం చేశాను. కర్రీ కూడా బాగా కుదిరింది. కర్రీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బంగాళదుంపలు ఉడకబెట్టడం, ఈ శనగపిండిని కలపడం, నీళ్లతో ఉల్లిపాయని ఉడకబెట్టడం, ఇదంతా కొంచెం ప్రాసెస్ అయినా టేస్ట్ బాగా కుదిరింది. ఈ వారం మీరు కూడా ట్రై చేయండి పూరి విత్ ఆ కర్రీతో. ఉల్లిపాయ బయట దొరికే మనకి కర్రీలానే వస్తుంది. అందులో కొంచెం బఠానీ యాడ్ చేస్తారు. మన దగ్గర కూడా బఠానీ ఉంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంచుకొని బఠానీ కూడా దీనిలో మిక్స్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా బంగాళదుంపని స్మాష్ చేసి వేసేసుకున్నా కానీ చక్కగా కూర బయట తినే కూర టేస్ట్లానే ఉంటుంది. మనకి పూరీ కోసం తయారు చేస్తారు కదా బయట కూర, ఆ టేస్ట్లోనే వచ్చింది. ఇంట్లో కూడా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు. మీరందరూ కూడా తిని